భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కన్నాయిగూడెం గ్రామాలకు చెందిన పంట పొలాలు నిండా మునిగిపోయాయి. చేతికి వస్తుందనుకున్న పంట వరదపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెర్ల దుమ్ముగూడెం రహదారిలో వరద ప్రవాహం వద్ద నుంచి మా ఖమ్మం జిల్లా ప్రతినిధి భాస్కర్ మహిళా రైతుల ఆవేదనపై మరింత సమాచారం అందిస్తారు. గోదావరి గంట గంటకు పెరుగుతూ ఉంది. మొత్తానికైతే మొత్తం తాల్వే ప్రాజెక్టు నుంచి వరద ఇంట్లో తక్కువ ఉన్నా సరే వరంగల్ కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ చూస్తున్న వరద వలన కూడా ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక దాటిపోయి మూడో ప్రమాద హెచ్చరిక చెరువులో ఉందని చెప్పుకోవచ్చు. ఫలితంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో మనం ఇప్పుడు ఉన్నాము. మొత్తానికైతే ఇప్పుడు భద్రాచలం నుంచి చెర్ల దుమ్ముగూడెం వైపు వెళ్ళే ప్రధాన రహదారిని మనం ఇప్పుడు ఈ రోడ్డు మార్గాన్ని మనం చూస్తాం. రోడ్డు మొత్తం కూడా జలమయం అయిపోయింది. మొత్తానికైతే మాత్రం ఇక రాకపోకలు నిలిపేశారు. మొత్తం ఈ యొక్క ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నిటి కూడా 4 అడుగులు మేర నీరు ప్రవహిస్తుంది రోడ్డు మీద కూడా. మొత్తానికైతే ఒక దుమ్ముగూడెం నుంచి భద్రాచలంకి వచ్చేటువంటి ప్రధాన రహదారి మొత్తం కూడా తాత్కాలికంగా నిలిపేశారు. ఇప్పుడు చూసుకోవచ్చు, మనం చాలా విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ బ్రిడ్జికి వెళ్ళి ఇక్కడ ఈ బ్రిడ్జి సమీపంలో మనం ఇప్పుడు ఉన్నాం. అంటే ఇది మొత్తం కూడా ఇది కన్నాయిగూడెం బ్రిడ్జి. ఇది ఈ బ్రిడ్జి సంబంధించిన దాని విషయం చూసుకుంటే కనుక చాలా వరకు అంటే దాని పరిమితికి మించి ప్రవహిస్తున్నటువంటి గోదావరి వరద నీరు అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటి వరకు కూడా అంటే ఈ యొక్క ఏదైతే కన్నాయిగూడెంతో పాటు అంటే చెర్ల మండలం దుమ్ముగూడెంకి వెళ్ళే ప్రధాన కనెక్టివిటీ కూడా ఇదే బ్రిడ్జి. ఈ వారధి మొత్తం కూడా ఈ ఉదయం వరకు కూడా అలుగుపోసింది. అయితే మొత్తానికైతే కాస్త నెమ్మదించిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క పంట పొలాల్లో ఉన్నటువంటి విద్యుత్ సౌకర్యాన్ని కూడా మొత్తం తాత్కాలికంగా నిలిపేసినటువంటి అధికారులు ఉన్నారు. మరోవైపున మాత్రం ఇప్పటికే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతం కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గూండాలతో పాటు మరో పిచ్చుకలపాడు ఇవన్నీ కూడా మొత్తానికంటే జలమయం కావడంతో ఇక్కడ ప్రజలు మొత్తం కూడా వాళ్ళ జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికే ఈ పంట పొలాలు మొత్తం కూడా నీట మునిగినాయి. మనం ఇప్పుడు పంట పొలాల్లోకి వచ్చేసిన అంటే రోడ్డు మీద నుంచి మనం ఇప్పుడు పంట పొలాల్లోకి వచ్చేసిన క్లియర్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఒకప్పుడు కూడా పత్తి చేలు, మొన్నటి వరకు కూడా ఇవి వరద రాక మునుపు కూడా ఇదంతా పత్తితో పాటు మొక్కజొన్న, మిర్చి చేసినటువంటి చేలు ఇవన్నీ కూడా మొత్తం నీటిమయం కావడంతో రైతులు లక్షలు ఖర్చు పెట్టేసి సాగు చేసుకుంటున్న పొలాలు మొత్తం కూడా ఇక గోదావరి నీటిమయం కావడంతో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ ఒక్క ప్రాంతమే కాదు, మొత్తానికైతే మాత్రం ఈ చెర్ల వెంకటపురం పోయి ప్రధాన రహదారులతో పాటుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రైతులకు చాలా లక్షల్లో నష్టవాటిలతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ. గోదావరి గంట గంటకు పెరుగుతూ ఉంది.